హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారతదేశ ఓటీటీ మార్కెట్లో రాజుగా ఉండేది. ఇప్పుడు ఆ సింహాసనాన్ని ముఖేష్ అంబానీ స్వాధీనం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క వైకామ్ 18 మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇండియా మధ్య జరిగిన డీలు మామూలు విషయం కాదు. ఈ విలీనం వల్ల రిలయన్స్ 63.16% స్టేక్, అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 36.84% స్టేక్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు. అంబానీ క్షణాల్లో స్ట్రీమింగ్ ప్రపంచాన్ని తుడిచిపెట్టేశాడు. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటో తెలుసుకోవడానికి రెడీనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక్క డీల్తో అంబానీ భారత ఓటీటీ మార్కెట్ను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ముందు జియో సినిమా అంత ప్రభావం చూపలేకపోయింది. కానీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉన్న 3 లక్షలకు పైగా గంటల కంటెంట్ను, అలాగే 120 టీవీ ఛానళ్ళు మరియు 750 మిలియన్ వ్యూవర్స్ అన్నీ కూడా రిలయన్స్ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రధాన పోటీదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ ఇప్పుడు కేవలం స్ట్రీమింగే కాకుండా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియంతో హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు కలిగి ఉండగా జియో సినిమా స్పోర్ట్స్ స్ట్రీమింగ్లో అగ్రగామి. ఇప్పుడు ఇవి రెండూ కలిసి భారత వినియోగదారులకు ఒక మెగా ఓటీటీ ప్లాట్ఫామ్ను అందించాయి. ఇక మీదట డిస్నీ, పిక్సెల్, మార్వెల్, స్టార్ వార్స్, ఐపీఎల్ అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ వెనుక అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కోల్పోయిన తర్వాత జియో సినిమా వాటిని తీసుకొని ఉచితంగా మ్యాచ్లు టెలికాస్ట్ చేసి కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు హాట్‌స్టార్ని విలీనం చేసిన తర్వాత రిలయన్స్ ఐపీఎల్ స్ట్రీమింగ్లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉంది. వారు యూజ్ చేసిన స్ట్రాటజీని ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్, ఐపీఎల్ను ఉచితంగా ప్రచారం చేసి మరింత మందిని జియో సినిమా వైపు తిప్పుకున్నారు. జియో టెలికాం ప్లాన్లతో హాట్‌స్టార్ కంటెంట్ను బండిల్ చేసి మరికొంతమంది కస్టమర్లను సంపాదించుకున్నారు. అడ్వర్టైజింగ్ రెవెన్యూను భారీగా పెంచుకొని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కంటే ముందంజలో ఉన్నారు. ఐపీఎల్ను ఉచితంగా అందించడం వెనుక ఉన్న మెగా ప్లాన్ కూడా ఉంది. ముందుగా ప్రేక్షకులను ఉచితంగా ఆకర్షించి తర్వాత ప్రత్యేక ఫ్యూచర్లు, హెచ్డి స్ట్రీమింగ్, ప్రీమియం కంటెంట్ ద్వారా మానిటైజ్ చేయడం. అంబానీ టెలికాం రంగంలో యూజ్ చేసిన స్ట్రాటజీ ఉందో ఇప్పుడు అదే స్ట్రాటజీని స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో కూడా అమలు చేస్తున్నారు. అప్పుడు టెలికాం రంగంలో ఫస్ట్ అన్ని ఉచితంగా ఇవ్వడం ద్వారా చాలామంది యూజర్ బేస్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వాడి ఫస్ట్ 1 ఇయర్ మాత్రం మొత్తం ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్కి డబ్బులు పెట్టే అవకాశం అయితే ఉంది. దీని ద్వారానే ఆయన ఎక్కువ మనీని ఎర్న్ చేయవచ్చు. ఇప్పుడు జరిగిన ఈ డీల్ ద్వారా రిలయన్స్కి సుమారు 26,000 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. జియో సబ్స్క్రిప్షన్ ప్లాన్లు పెంచారు కాబట్టి దాని ద్వారా డబ్బు వస్తుంది. అలాగే ఓటీటీ మార్కెట్ను పూర్తిగా కంట్రోల్ చేయడం ద్వారా, అలాగే టెలికాం ప్లస్ స్ట్రీమింగ్ ప్లస్ అడ్వర్టైజింగ్ అన్ని ఆదాయ మార్గాలు కూడా రిలయన్స్కి అనుకూలంగా చేసుకొని వాటి ద్వారా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జియో సినిమా అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ టెక్నాలజీస్ అన్నీ కూడా విలీనం అవ్వడం ద్వారా ఏఐని యూజ్ చేసి యూజర్ ప్రిఫరెన్స్ని అర్థం చేసుకొని మెరుగైన రికమెండేషన్లు ఇవ్వబోతుంది. ఇకపై మీరు చూసే కంటెంట్ మరింత బాగా కస్టమైజ్డ్ అవుతుంది. ముఖేష్ అంబానీ గారు హాట్‌స్టార్ని కొన్న తర్వాత పెద్ద మార్పులే జరగబోతున్నాయి. రిలయన్స్ ఇప్పుడు డిస్నీ ఆ కంటెంట్ ద్వారా అంతర్జాతీయ విస్తరణకు ప్రణాళికలు రచిస్తుంది. హాట్‌స్టార్ ఇప్పటికే దుబాయ్, సింగపూర్, మలేషియా, కెనడా వంటి దేశాల్లో ప్రసారం అవుతూ ఉంటుంది. ఇక జియో సినిమా అనుసంధానంతో భారత కంటెంట్ గ్లోబల్ ఆడియన్స్కు మరింత దగ్గరగా చేరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్లకు చాలా మంచి పేరు రావడం జరగబోతుంది. స్పోర్ట్స్ స్ట్రీమింగ్ గ్లోబల్గా విస్తరించనుంది. ముఖ్యంగా ఐపీఎల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్స్ భారత ఓటీటీ మార్కెట్ను గ్లోబల్ లీడర్గా నిలిపే మాస్టర్ ప్లాన్ జరుగుతుంది మన అంబానీ గారి వల్ల. రిలయన్స్ ఇప్పుడు ఒక మెగా డిజిటల్ ఈకోసిస్టమ్ను నిర్మిస్తుంది.
ఓటీటీ మాత్రమే కాదు, మెటావర్స్, ఏఆర్/విఆర్ వంటి టెక్నాలజీను ఈ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జియో గ్లాస్, 5G స్ట్రీమింగ్, ఇంటరాక్టివ్ స్పోర్ట్స్ వ్యూవింగ్, అలాగే పర్సనలైజ్డ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను ఇవి రాబోయే రోజుల్లో జియో హాట్స్టార్లో మనం చూస్తాం. అలాగే ముఖ్యంగా గేమింగ్, లైవ్ స్పోర్ట్స్, ఈ-కామర్స్తో ఓటీటీని ఇంటిగ్రేట్ చేయబోతుంది. జియో మార్ట్, రిలయన్స్ రీటైల్స్తో ఓటీటీ కస్టమర్ డేటాను లింక్ చేసి అక్కడ కూడా డబ్బులు సంపాదించే విధంగా జియో పరిణామం పొందుతుంది. అత్యాధునిక ఏఐ ద్వారా వినియోగదారులను అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది. ఐపీఎల్ హక్కులు, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యొక్క విలీనం, జియో సినిమా గ్రోత్, ఇవన్నీ వ్యూహాలతో ముఖేష్ అంబానీ భారత ఓటీటీ మార్కెట్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రిలయన్స్ మాత్రమే కాదు, మొత్తం ఓటీటీ ఇండస్ట్రీ గేమ్ మారిపోతుంది. ఇంకా ఈ విలీనంపై మీ అభిప్రాయాలు ఏమిటి? రిలయన్స్ ఈ దశలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ను ఓడించగలదా? కామెంట్స్లో చెప్పండి. ఓకే గైస్, ఈరోజుకి వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని కంటెంట్స్ని మన ఛానల్ను చూడడానికి వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకున్న వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.